హలో! హాయ్ అందరికీ. నేను ఈరోజు పకోడీ తయారు చేశాను. ఆనియన్స్ పకోడీ చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. చూడండి ఇగో క్రిస్పీగా కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది టేస్టు. చివరగా కరివేపాకు కూడా ఫ్రై చేసి వేశాను. ఈ టేస్ట్ ఎలా ఉందంటే సేమ్ హోటల్‌లో తయారు చేసినట్టుంది. మీరు తయారు చేసుకోవడానికి ఆనియన్స్‌ని క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసుల కింద బారుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకున్న తర్వాత కొంచెం కారం, జీలకర్ర, సాల్టు, అలాగే కొద్దిగా కరివేపాకు మీకు కావాలనుకుంటే ఆకుకూరలు ఉంటాయి కదా, పాలకూర, అలా కొన్ని ఆకుకూరలు వేసుకోవచ్చు. వేసుకుని వీటన్నిటిని కూడా ముక్కల కింద కట్ చేసుకొని ఆనియన్స్‌లో బాగా కలుపుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఉంచుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకుని ఈ ఆనియన్స్ మొత్తం కూడా అందులో వేసుకొని కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి వేయట్లేదు, మా పిల్లలు తినరు అందుకని చెప్పి వేయట్లేదు. మీరు ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. హోటల్లో చేసినట్టే ఉంటుంది నిజంగా. అలాగే లాస్ట్‌గా కరివేపాకును కూడా కొంచెం క్లీన్ చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకొని ఇలా గార్నిష్ చేసుకోండి. హెల్త్‌కి మంచిది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఆనియన్స్ పకోడీ కావాలనుకుంటే నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టాను నా ఛానల్‌లో. మీరు చూడండి కొలతలతో. ఓకే బాయ్ ఫ్రెండ్స్.